మూర్ఖత్వానికి ప్రతీక మేక. మూర్ఖత్వం అంటే తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు. ఇక అర్థం కాకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, చెబితే అర్థం చేసుకోకపోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. నేను అర్థం చేసుకోను అని భీష్మించు కూర్చుంటాడే, ఆ మూర్ఖత్వంతో అసలు మనుష్య జన్మ ప్రయోజనం ఏమిటో అర్థం చేసుకోని వాడు మూర్ఖత్వంతో అన్నదమ్ముల్లా బ్రతకవలసిన వాళ్ళు ప్రేమతో బ్రతకకుండా వైరానికి పోయి చచ్చిపోయారు కాబట్టి మేకలై పుట్టారు. పునర్జన్మ సిద్ధాంతం. మేకని బలియ్యి అన్న మాటకు అర్థం ఏంటంటే మూర్ఖత్వాన్ని బలి. ఒక దున్నపోతుని బలియ్యి అన్న మాటకు అర్థం ఏంటంటే దున్నపోతు పిరికితనానికి గుర్తు. పిరికితనమే పునర్జన్మకి హేతువు. ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మ, ఇది పడిపోతుంది. ఏమవుతుంది ఇది పడిపోతే? ఏమవదు, నేను ఎప్పుడూ ఉంటాను. ఆ ధైర్యం ఉన్నవాడు ఇక పుట్టడం. వాడే వేదాంతమనందు అద్వైతానుభూతిలో నిలబడతాడు. సత్యాన్వేషణం చేసి పిరికితనాన్ని విడిచిపెట్టేసేయి. అది దున్నపోతుని బలియ్యి అంటే దాని అర్థం నిజంగా దున్నపోతుని చంపే, నిజంగా పిల్లిని చంపే, నిజంగా మేకను చంపే కాదు. మూర్ఖత్వాన్ని బలిపీఠం మీద విడిచిపెట్టు, అమ్మవారి దగ్గర వదిలే. ఆవిడ పాదాలు పట్టుకో, ఆవిడ అనుగ్రహిస్తుంది.